అమ్మవారి రూప్ కూడా తయారైంది. నా కోడలు పొద్దుననంగా పోయింది షాపింగ్కి, ఇంకా రాలేదు. షాపింగ్కి పోయిందంటే ఇంటికి వచ్చేది అసనే ఉండదు ఈ పిల్లకు. అత్తమ్మా నేను వచ్చేసిన. మస్తు జనాలు ఉన్నారట దుకాన్లో, అందుకే లేట్ అయింది. ఇగో ఈ చీర ఇంకా ఈ నగలు తీసుకొని వచ్చిన అమ్మవారికి. అబ్బా బాగున్నాయి కోడలు పిల్ల. ఇక జల్దీ జల్దీ పోయి వరలక్ష్మి అమ్మను తయారు చేయి, నేను ప్రసాదం పని చూసుకుంటా. ఏం ప్రసాదం చేస్తున్నావత్త? ఇంకేంది, వరలక్ష్మి అమ్మకు ఇష్టమైన గారెలు బూరెలు చేస్తున్నా.
पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं महि सन्निधस्त्वा। ॐ कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रितः मूलतत्त्वस्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागरात् सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो सामवेदो यदर्वणः अङ्गैश्च सहितात् सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्ति देवपूजार्थं सर्वदुरितक्षयकारकाः गङ्गे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिन्धुकावेर्यौ जलेऽस्मिन् सन्निधिं कुरु। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। ध्यायामि ध्यानं समर्पयामि। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। आवाहयामि सुवर्णखचितहेमसिंहासनं समर्पयामि। ॐ श्रीमहालक्ष्मीदेव्यै नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि। ॐ श्रीमहालक्ष्मीदेव्यै नमः। पादयोः पाद्यं समर्पयामि। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। आचमनीयं समर्पयामि। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। शुद्धोदकस्नानं समर्पयामि। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। आभरणानि समर्पयामि। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। श्रीदिव्यचन्दनं समर्पयामि। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। गन्धस्योपरि कुङ्कुमं समर्पयामि। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। अक्षितान् समर्पयामि। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। पुष्पाणि समर्पयामि। వెనకటి కాలంలో సూతమహాముని శౌనకాది మహర్షులను చూసి ఇట్లా చెప్పిండంట, స్త్రీలకు సర్వ సౌభాగ్యములిచ్చే ఒక వ్రతము గురించి ఆ మహాశివుడే పార్వతమ్మకు చెప్పిండంట. ఈ వ్రతం చేసుకుంటే స్త్రీలు సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులు, సుఖ సంతోషాలతో ఉంటారంట. ఈ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు చేసుకోవాలనంట. ఇక పార్వతీదేవి ఈ వ్రతము వివరాలు అడిగితే ఆ పరమశివుడు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుని ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎట్లా పొందిందో చెప్పిండంట. చారుమతి పతియే ప్రత్యక్ష దైవము అని రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి తన పతిని పూలతో గొలుస్తున్నానంట. తర్వాత ఆమె అత్తమామకు కూడా చాలా ప్రేమగా సేవలు చేస్తున్నానంట. ఇంత అణిగి ఉన్న ఈ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మీదేవికి చాలా సంతోషమైందంట. ఇక మహాలక్ష్మీదేవి ఈమెకి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పిందంట. మనం చారుమతేమో చాలా మంచిది కదా, ఇక అందుకే ఈమె వ్రతం గురించి తన తోటి స్త్రీలందరికీ చెప్పిందంట. మహాలక్ష్మీదేవి కలలో కనిపించి చారుమతికి చెప్పినట్టు తన తోటి స్త్రీలు చారుమతి అందరు కలిసి కలశాన్ని అలంకరించుకొని రకరకాల నైవేద్యాలు, పూలు, పండ్లు అన్నీ పెట్టి అమ్మవారికి పూజ చేసుకుందంట. అమ్మవారికి ప్రదక్షిణ చేయంగానే వాళ్ళందరికీ అమ్మ ఎన్నో వరాలు ఇచ్చిందంట. కాళ్ళకు గజ్జలు, చేతికి బంగారు గాజులు, మెడలో ఎన్నో హారాలు, రథగజ తురగ వాహనాలు అన్నీ ఇచ్చిందంట. ఆ స్త్రీలందరూ చాలా సంతోషంగా ఇంటికి పోయిందంట. ఇట్లనే ప్రతి సంవత్సరము వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతా ఉన్నారంట. ఈ కథను విన్నోళ్లకు చదివినోళ్లకు కూడా వరలక్ష్మమ్మ కృపతోని సకల కార్యములు సిద్ధిస్తాయట. మనం కూడా చారుమతిలాగా ఎదుటోళ్ళ మంచి కోరితే అమ్మవారు సంతోషించి మనం కోరకుండానే మనకు మంచి చేస్తుంది. కరుణా
ఏలుకోవమ్మ మమ్మేలుకోవమ్మ. ఇక పసుబొట్టు తీసుకుందామా అత్త? పసుబొట్టుకు ఎవరున్నారమ్మా? ఎవరిని పిలిచేటట్టు లేదు. మొన్న టీవీలో చూపిస్తుండ్రు పసుబొట్టుకు పోయి కరోనా తెచ్చుకుండ్రట. వాళ్ళు వీళ్ళెందుకత్త, మనమే 5గురం ఉన్నాం కదా. 5గురం ఎవరము? వరలక్ష్మమ్మ, మీరు, నేను, 2 పిల్లలు. అబ్బా ఎంత మంచిదైంది. నేను ఊకే 2 ఆడపిల్లలు పుట్టిండ్రని బాధపడుతుంటి. ఆ లక్ష్మీదేవే 2 ఆడపిల్లల రూపంలో మన ఇంటికి వచ్చిందని ఇప్పుడే అర్థమైంది. ఏం చేసినా మన మంచికే చేస్తుందా బంగారు తల్లి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోలు షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరూ బాగున్నారా? ఏంది మళ్ళా తయారై వచ్చిన మనం చూస్తురా? ఇవాళ మా గృహప్రవేశం అన్నట్టు. శంఖస్పర్గశంకాభిసోమం వృషామసి అచోత ఇంద్ర. చీ అనొద్దమ్మా. అగో పంతులు గారు కరెక్ట్ టైంకి వచ్చిండ్రు. అందరూ వచ్చినట్టేనా కాంతమ్మ గారు? పూజ ఆరంభిద్దామా? ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. హస్తయోః మనం ఇప్పుడు సత్యనారాయణ స్వామి వద్ద కథని చెప్పుకుంటున్నాము. సమయం తక్కువగా ఉండటం వల్ల రామాయణాన్ని కుదించినట్టు కట్టే కొట్టే తెచ్చే అనే విధానంలో